ఓకే. సో, ఇదే చేద్దాం అయితే. సో, పాండాస్‌ని ఇంపోర్ట్ చేయండి. జేసాన్ రీడ్ చేయండి. ఇదే లింకే గ్రూప్‌లో పెడతాను. లేదంటే ఆన్‌లైన్‌లో ఇది క్లిక్ చేస్తే వస్తది మీకు. గ్రూప్‌లో లింక్ పెట్టాను చూడండి. చూసారా? ఫస్ట్ దాంతో డేటా తీసుకొని రండి. ఫస్ట్ స్టెప్ చేయండి. ఒక్కొక్క స్టెప్ చేద్దాం. సో, ఫస్ట్ డేటా తీసుకొని రండి మొత్తం అంతా. ఎలా తీసుకొనొస్తారు? పిప్ ఇన్‌స్టాల్ పాండాస్. సో, పాండాస్ ఇన్‌స్టాల్ అవుతది. ఇన్‌స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ మనం లైక్ యాడ్ చేద్దాం. ఇన్‌స్టాల్ చేశారా? దెన్ మనకొక మెథడ్ ఉంది. pd.read జేసన్ అనేది ఆ మెథడ్ యూస్ చేసుకొని రీడ్ చేద్దాం. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ లాగా ఇంపోర్ట్ చేసుకున్నా దెన్ దీన్ని రన్ చేద్దాం. రన్ చేసిన తర్వాత డేటా ఏదైతే ఉందో ఆ డేటాను డిస్ప్లే చేద్దాం. ఎస్క్యూఎల్తో కనెక్ట్ చేసి చూసారా ఇంట్లో? మోహన్, నువ్వు అడిగిన దానికి నేను మెసేజ్ పెట్టాను, చూసావా అది? సో ఇప్పుడు మనకి డేటా డిస్ప్లే అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు దీని మీద మనకి ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఏం చేయాలి మనం? సో ఫస్ట్ క్వశ్చన్స్ తీసుకుందాం. ఒకసారి ఓపెన్ చేయండి. మీ దాంట్లో పింగ్ చేయించాను కదా ఆ క్వశ్చన్స్ని గ్రూప్లో. ఒకసారి ఓపెన్ చేయండి. పింగ్ చేయండి. పింగ్ చేసిన దాన్ని ఓపెన్ చేయండి. ఓకే. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఫస్ట్ ఏం చేయాలి? డేటాని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డేటాని అండర్స్టాండ్ చేసుకోవాలనుకున్నప్పుడు మన దగ్గర ఉన్న మెథడ్స్ ఏంటి పాండాస్లో? ఒకటి ఇన్ఫో, ఇంకొకటి డిస్క్రైబ్. డిస్క్రైబ్ అంటే స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ ఇస్తుంది. ఇన్ఫో అంటే నార్మల్ డేటా సెట్ యొక్క ఇన్ఫో ఇస్తుంది అనమాట మనకు. అంటే ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి, ఏ డేటా ఉంది, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అనే పాయింట్స్ అని ప్రొవైడ్ చేస్తుంది మనకు. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నది 2Dనా కాదా? 2Dనే. 2Dనే. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం ఈ పేరు మారుద్దాం. కొంచెం డి అని పెట్టేద్దాం, మనకి ఈజీ ఉంటుంది. దెన్ డి డాట్ డిస్క్రైబ్. సరే, డి డాట్ ఇన్ఫో. ఇన్ఫో అంతా తీసుకొని వస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ టోటల్గా ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి? 20 ఉన్నాయి. దీంట్లో ఇంటీజర్గా ఉన్నవి ఏవేవి అంటే లైక్ ఐడి ఇంటీజర్గా ఉంది. ఫ్లోట్ ఏమో ప్రైస్ ఏమో ఫ్లోట్లో ఉంది. మిగతావన్నీ ఆబ్జెక్ట్స్. ఇవన్నీ ఆబ్జెక్ట్స్. ఇదొకటి ఇంటీజర్. ఈజ్ క్లియర్? అర్థమవుతుందా ఏంటనేది? ఓకే. సో ఇప్పుడు ఆ, అంటే ఇప్పుడు ఇదంతా ఆబ్జెక్ట్, ఇవి నార్మల్గా ఉన్న థింగ్స్ అన్నమాట మనకు. సో ఇప్పుడు దీని మీద మనం అంత పెద్ద ఆపరేషన్స్ ఏం పర్ఫామ్ చేయలేము, ఎందుకంటే ఇవన్నీ ఆబ్జెక్ట్స్ లాగా ఉన్నాయి కాబట్టి. జస్ట్ కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేద్దాం మనం, కావాల్సిన థింగ్స్ అంటే ప్రైస్ది, దాని తర్వాత దీనిది దీనిది ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం మనం. ఓకే. సో ఇప్పుడు మనం డిస్క్రైబ్ చేద్దాం. డి డాట్ డిస్క్రైబ్. సో మనకి ఎన్ని ఉన్నాయి మనకు? ఆ, ఇక్కడ జనరల్గా మనకు డేటా టూ టైప్స్లో ఉంటుంది. ఒకటి న్యూమరికల్ డేటా, ఇంకోటి కేటగిరికల్ డేటా కదా. సో ఇప్పుడు మనకు జనరల్గా మనకు స్టాటిస్టిక్స్ అంతా న్యూమరికల్ డేటా మీద పర్ఫామ్ అవుతుంది మనకు. ఐ మీన్ ఏదన్నా మీడియన్ మోడ్ ఇట్లాంటివి ఏదైనా పర్ఫామ్ అవ్వాలనుకున్నప్పుడు న్యూమరికల్ డేటా కదా పర్ఫామ్ అయ్యేది. స్ట్రింగ్స్ మీద పర్ఫామ్ అవ్వలేదు మనకు డేటా అనేది. అర్థమవుతుంది ఏంటి అనేది?
ఓకే. సో కాబట్టి ఇక్కడ మనకి ఏవైతే ఇంటీజర్స్ కానీ, ఫ్లోట్స్ కానీ ఉంటాయో వాటి మీద మనకు మీన్, మీడియన్, మోడ్, మ్యాక్స్, మిన్ ఇవన్నీ పెర్ఫార్మ్ అవుతాయి అనమాట మనకి. ఇప్పుడు స్ట్రింగ్ ఉంది. స్ట్రింగ్‌లో మ్యాక్స్ అంటే అర్థం ఏంటి? చెప్పలేరు కదా మనం. ప్రాబ్లమ్ అర్థమవుతుందా ఏంటనేది? సో కాబట్టి అన్ని ఇంటీజర్స్ కానీ, ఫ్లోట్స్ మీద పెర్ఫార్మ్ అవుతాయి. ఇప్పుడు వీటి మీదే పెర్ఫార్మ్ అయ్యాయన్నమాట. మనకు ఐడీలో కౌంట్ వచ్చేసి 20 ఉన్నాయి. ప్రైజెస్ ఎన్ని ఉన్నాయంటే 20నే ఉన్నాయి. ఐడీకి ఒక మీన్ ఏంటంటే 10. అంటే 20కి మీన్ 10, యావరేజ్ 10. దీనికి యావరేజ్ ఇది. ఇలా మనకు ఆహ్, ఇప్పుడు 25 పర్సెంటైల్ అంటే ఏంటి? ఇప్పుడు 15 కంటే తక్కువ వాల్యూస్ ఎన్ని ఉన్నాయని అర్థం అనమాట. 25% ఉన్నాయి. 110 రూపీస్ కంటే తక్కువ. ఇప్పుడు దీనివల్ల మనకు అనాలిసిస్ ఏం తెలుస్తది చెప్పండి? మన దగ్గరున్న ప్రొడక్ట్స్‌లో 110 కంటే తక్కువ ఉన్న ప్రైస్ ప్రొడక్ట్స్ 75% ఉన్నాయి. అంతే కదా! 56 కంటే తక్కువ ఉన్న ప్రైజెస్ 50% ఉన్నాయి ఉన్న దాంట్లో. ఈస్ ఇట్ క్లియర్? దెన్ మాక్సిమం వచ్చేసి 9999. మినిమమ్ వచ్చేసి 7. అంటే లైక్ మీన్ నుంచి డీవియేట్ అవుతున్నది ఎంత? 279 ప్రైజెస్. అర్థమవుతుందా? అంటే స్ప్రెడ్. క్లియర్ ఏంటనేది దీనివల్ల ఇన్ఫో. అర్థమవుతుందా ఏంటనేది? సో ఇది ఇన్ఫో అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ డేటాలో నల్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా అని చూడాలన్నమాట. మనకు నల్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా? 20 రికార్డ్స్ ఉన్నాయి. అన్నిట్లోనూ డేటా ఉంది. నల్ వాల్యూస్ ఎక్కడా లేవు. ఓకే. క్లియర్ కట్‌గా ఉందన్నమాట డేటా. సో ఇప్పటి నుంచి మనం దీంట్లో ఏమైనా తీసుకోవాలా అని ఈ డేటాను అబ్జర్వ్ చేయాలి మనం. నెక్స్ట్ క్వెషన్ ఏంటి చూడండి. ఇప్పుడు క్లియర్ ఇదంతా ఫస్ట్ ఏం చేసాం మనం? అండర్‌స్టాండ్ చేసుకున్నాం డేటాని. ఏవేవి ఉన్నాయి? ఐడీ, టైటిల్, ప్రైస్, డిస్క్రిప్షన్, కేటగరీ, ఇమేజ్, రేటింగ్ ఉన్నాయి. సో వీటిలో మనకు యూజ్ అయ్యే థింగ్స్ ఏం లేవు ఎక్కువ. సరే మెల్లగా చూద్దాం. కేటగరీస్ ఉన్నాయి కదా! ఎన్ని కేటగరీస్ ఉన్నాయో కూడా చూద్దాం నెక్స్ట్ మనం. గ్రూప్ బై కేటగరీ చేద్దాం. అర్థమవుతుందా? సరే అది మెల్లగా చేద్దాం. ఇది క్లియర్ ఏంటనేది? ఓకే. నెక్స్ట్ క్వెషన్ ఏంటి? నెక్స్ట్ క్వెషన్ ఏంటి? అర్థం కావట్లేదు. క్వాలిటీ ఆఫ్ డేటా అంటే నల్ వాల్యూస్ ఉన్నాయా? అవుట్‌లయర్స్ ఉన్నాయా? మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏం లేవు. అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. ఆల్రెడీ మనం అబ్జర్వ్ చేసేసాం వాటిని. దాని తర్వాత నెక్స్ట్ అవి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారా మీరేంటనేది? అంటే మన దగ్గరికొచ్చిన డేటా అంతా కరెక్ట్, అంతా రాంగ్ ఉంటదని ఎప్పుడూ లేదనమాట. అంతా కరెక్ట్ ఉంటదని కూడా ఎప్పుడూ లేదు. సో ఇట్ కెన్ బి మిక్స్డ్. సో కాబట్టి మనం దాన్ని అండర్‌స్టాండ్ చేసుకొని దాని తగ్గట్టుగా మూవ్ అవ్వాలి. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేశా ఫస్ట్. అందుకే ఫస్ట్ స్టెప్ వచ్చేసి అబ్జర్వింగ్ ద డేటా. డేటాను అబ్జర్వ్ చేయాలి ప్రాపర్‌గా. అండర్‌స్టాండ్ చేసుకోవాలి. దాని తర్వాతనే మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయా? లేదంటే అవుట్‌లయర్స్ ఉన్నాయా? ఏంటనేది ప్రాపర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవాలి. యాక్చువల్‌గా ఈ డేటా మంచి డేటా కాదు అనాలిసిస్ చేయడానికి. ఎందుకంటే ఈ డేటా ఆల్రెడీ ప్రాపర్‌గా ఉండే డేటానే ఇస్తాడు వాడు. ఇదేంటి ఏపీఐ డేటా కదా ఇది. సో ఇట్లాంటి డేటా ఎప్పుడైనా ప్రాపర్‌గానే వస్తది మనకు. కాబట్టి నాట్ ఎ గుడ్ థింగ్. ఇంకోటి కూడా చేద్దాం. బట్ ఎలాగో తీసుకున్నాం కాబట్టి ఒక చిన్న థింగ్ చేస్తున్నాను అంతే ఇక్కడ. దెన్ నెక్స్ట్ క్వెషన్ ఏంటి? క్రియేట్ ఏ స్టాటిస్టికల్ అనాలిసిస్. క్రియేట్ చేసేసాం ఆల్రెడీ. ఇవే కదా అన్నీ. డిస్క్రైబ్. ఇప్పుడు చూసారా నంపైలో మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు సెపరేట్‌గా చేయాలి. ఇక్కడ ఒక సింగిల్ మెథడ్ అంతే. డిస్క్రైబ్ అని చేసేసాం అంతే. డిస్క్రైబ్ అయిపోయింది మనకు. ఓకే. దెన్ నెక్స్ట్ క్రియేట్ ఫిల్టరింగ్ అండ్ ఇన్సైట్స్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ నాకొచ్చిన డేటాలో ప్రైస్ ఆహ్, మ్యాక్స్ మీన్ ఎంత? 110 కదా! 110 కంటే తక్కువ ఉన్నవి చూపిద్దాం మనం. ఓకేనా? ఎలా చూపిస్తావు అప్పుడు మరి? ఎలా చూపిస్తావు? ఎలా చూపిస్తావు? డి ఆఫ్ డి ఆఫ్ ప్రైస్ లెస్ థాన్ 110. 110 కంటే తక్కువ ఉన్నవన్నీ నాకు చూపి అని అర్థం అనమాట ఇక్కడ నాకు. సో ఇక్కడ ఏమైంది? 110 కంటే తక్కువ ఉన్న అన్నిటిని చూపిస్తుంది నాకు. సో ఇప్పుడు దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఓ అనుకున్నాం అనుకోండి. ఓ అంటే ఏంటి ఇప్పుడు? 110 కంటే తక్కువ ఉన్న థింగ్స్ అన్నీ అన్నమాట. ఇప్పుడు దీంట్లో కేటగరీస్ ఉన్నాయి కదా నాకు. మెన్స్ కేటగరీ ఒకటే సెపరేట్ రావాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి? డి ఆఫ్ కేటగరీ డబుల్ ఈక్వల్స్ టు మెన్. కరెక్ట్. డి ఆఫ్ కేటగరీ సారీ డి ఆఫ్ కేటగరీ డబల్ ఈక్వల్స్ టు మెన్సా సంథింగ్ ఏదో ఉంటుంది కాపీ చేద్దాం.
ఏంటి జూమ్ చేయాలా? ఓకే. సో ఇది, దీన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఓన్లీ మెన్స్ కేటగిరీ మాత్రమే వచ్చాయి. ఇస్ క్లియర్? దీన్ని మనం మెన్స్ అనుకోవచ్చు కావాలంటే. ఇస్ క్లియర్? అర్థమవుతుంది ఏంటనేది? ఎస్ అనోనా? ఎస్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే, ఆ, ఇది ఇది మెన్స్ కదా, అలా ఉమెన్స్ జ్యువెలరీ ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు కదా మనం కావాలంటే. సో అలా కాకుండా నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, కొంచెం గ్రూప్ బై అనే మెథడ్ వాడదాం అనుకుంటున్నా ఇక్కడ నేను. ఓకేనా? సో గ్రూప్ బై వాడతాను ఇక్కడ. సో గ్రూప్ బై ఎలా వాడాలి? డేటా డి డాట్ గ్రూప్ బై కేటగిరీ వైజ్ గా చేద్దాం అనుకుంటున్నా. మీన్ అవసరం లేదు, కేటగిరీకి మీన్ రాదు. కేటగిరీకి మీన్ వస్తుందా? ఎందుకు? అదేంటి? స్ట్రింగ్స్ కదా, స్ట్రింగ్స్ కి మీన్ మీన్ ఏంటి? సో ఇప్పుడు ఇదొక జనరేటర్ ఫంక్షన్. జనరేటర్ ఫంక్షన్ ని మనం ఇటరేట్ చేద్దాం. ఫర్ ఐ ఇన్, దీనంతా ఒక వేరియబుల్ అటాచ్ చేసుకుందాం మనం. యు అనుకుందాం. యు కోలన్ ప్రింట్ ఆఫ్ ఐ. సారీ, యువి ఇస్ నాట్ డిఫైన్డ్. ఓకే, రన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, సపరేట్ సపరేట్ గా వచ్చాయి మనకు. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, డిస్ప్లే చేద్దాం మనం కేటగిరీ వైజ్ గా మనం సమ్ ట్రై చేద్దాం ఒకసారి మనం. డాట్ అగ్రిగేట్ ఆఫ్, అగ్రిగేట్ ఆఫ్ ఏజీజీనే కదా అగ్రిగేట్ మెథడ్. అగ్రిగేట్ ఆఫ్ దీంట్లో మనకి ఏవేవి డిస్ప్లే కావాలో అది మాత్రమే చెప్దాం మనం. ఏవేవి డిస్ప్లే కావాలంటే నాకు, గ్రూప్ బై కేటగిరీ చేయమన్నా టైటిల్ డిస్ప్లే చేద్దాం మనం. టైటిల్ ఏం కావాలి మనకు? అగ్రిగేట్ అంటే ఏదో ఒక ఫంక్షన్ చేయాలి, మీనా మీడియానా ఏదో ఒకటి. ఏం చేద్దాం? టైటిల్ రాద్దాం. చూద్దాం టైటిల్ రాస్తే వస్తుందా లేదా అనేది. దెన్ ప్రైస్ చూద్దాం. లేదంటే ఒకటి, నాకు ఒకటి గుర్తొచ్చింది, చేద్దాం. ఏంటంటే మెన్స్ క్లాతింగ్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రైస్ అంతా కంబైన్ చేసి దాని మీన్ కనుక్కుందాం మనం. సో ప్రైస్ మీన్, ప్రైస్ మీన్. ఓకే. దెన్ తీసేసేయండి, యూ డిస్ప్లే చేయండి. ఇక్కడ చూడండి. సో ఎలక్ట్రానిక్స్ ఏమో ఇది, జ్యువెలరీకి ఏమో ఇది, మెన్స్ క్లాతింగ్ ఏమో ఇది, ఉమెన్స్ క్లాతింగ్ ఏమో ఇది. ఓకే. అంటే మెన్స్ క్లాతింగ్ యొక్క మీన్ ఇది, ఎలక్ట్రానిక్ అంటే దాని ప్రైస్ యొక్క మీన్ అన్నమాట. ఇంకోటి క్వాంటిటీ ఉందా దీంట్లో? క్వాంటిటీ ఉందా? ఓకే, క్వాంటిటీ లేదు. యాక్చువల్గా క్వాంటిటీ సపరేట్గా ఉండింటే కన్నా దీంట్లో బాగుండేది. క్వాంటిటీ దీంట్లో సపరేట్గా లేదు. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఏంటనేది? అప్పుడు ఒకవేళ ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం మనం? యాక్చువల్గా దీన్ని అరే లాగా తీసుకొని, అరే నుంచి ఈ క్వాంటిటీస్ అన్నిటిని నార్మల్ వేలోస్ కన్వర్ట్ చేసుకొని అప్పుడు తీసుకోవచ్చు అనమాట మనం కావాలంటే. అంటే ఇక్కడ ఉన్న ఏదైతే కౌంట్ ఉందో ఆ కౌంట్ని సపరేట్ చేయాలి మనం. ఆ లోపల నుంచి బయటకి సపరేట్ చేసి దాన్ని ఒక వాల్యూ లాగా యాడ్ చేసుకోవాలి అన్నిట్లోకి. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ మనకి యూజ్ అవుతుంది. డేటా అనాలిసిస్ లో, తర్వాత డేటా సైన్స్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎందుకు కావాలంటే ఇందుకు. అర్థమవుతుంది ఏంటనేది? అంటే ఇప్పుడు ఇక్కడ డేటా ఉంది నా దగ్గర. ఒక నిమిషం మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ డేటా ఉంది. దీంట్లో రేటింగ్ అనే ఒక దాంట్లో కౌంట్ ఉంది నాకు. ఇది స్ట్రింగ్ మాదిరి ఉంది. అర్థమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేటింగ్ ఒకటే డిస్ప్లే చేయాలనుకున్నారు అనుకోండి. డి ఆఫ్ రేటింగ్, రేటింగ్ ఒకటి డిస్ప్లే అవుతుంది మనకు. రేటింగ్ ఆఫ్ 0, ఓన్లీ ఇది మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఇది మనకు స్ట్రింగ్ లో ఉందా లేదంటే దీంట్లో ఉందా అనే పాయింట్ మనం అర్థం చేసుకో, స్ట్రింగ్ లోనే ఉంటుంది డెఫినెట్ గా. ఉందా లేదా అని అర్థం చేసుకోవాలనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిక్షనరీని యాక్సెస్ చేసేది ఎట్లా? రేట్ కదా. అర్థమవుతుందా? డిక్షనరీలో ఉంది ఇప్పుడు ఇది. ఐ మీన్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందంటే డిక్షనరీలో పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కౌంట్ కావాలంటే, అన్ని కౌంట్ కావాలంటే,
దీనికి ఒకటి పైథానిక్ వే ఉంటుంది. పైథానిక్ వే కాకోకుండా ఒకసారి డాట్ సమ్ అని రాద్దాం, తీసుకొని వస్తుందో లేదో చూద్దాం. ఇంట్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ కాల్డ్ సమ్ అంటే లైక్ అరే కదా సమ్ ఉండేది మనకు, సో ఇంటికి కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వీటన్నిటిని ఒక అరేలో పుష్ చేసి ఆ అరేని సమ్ చేయొచ్చు మనం కావాలంటే. అర్థమవుతుందా ఏంటంటే మొత్తం అన్ని అరేలోకి ఎట్లా పుష్ చేస్తారు? ఇటరేట్ చేయాలి. ఏం చేయాలి? ఇటరేట్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇటరేట్ చేసి వాటన్నిటిని ఒక సమ్లో పుష్ చేసి దాని నుంచి చేయాలి. అట్లా కాకుండా నేను ఒక లైక్ కెన్ ఐ క్రియేట్ సపరేట్ ఒక కాలం క్రియేట్ చేయలేమా? ట్రై చేద్దాం ఒకసారి కాలంకి. సరే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈజ్ ఈక్వల్స్ టు డి ఆఫ్ ఏం పెడదాం, కౌంట్. కౌంట్ అనే పెడదాం ఇది. సో అప్పుడు ఒకసారి డీని మనం ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ పాయింట్ ఏంటి? ఇక్కడ ఏమవుతుందంటే మనం జీరో అని రాసాం కాబట్టి అన్ని జీరోలోకే వెళ్తున్నాయి మనం. అర్థమవుతుందా మీకు ఏంటనేది? సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు ఇక్కడ? ఏం చేయొచ్చు? లాంబ్డా ఫంక్షన్ తీసుకుందామా? అప్లై అనేది. ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ మనం ఏం చేస్తున్నాము. ఒక ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలనుకుంటున్నాం. ఏం ప్రాబ్లం? కౌంట్ అనేది కావాలనుకుంటున్నా, కానీ కౌంట్ మనకు డైరెక్ట్గా లేదు ఇక్కడ. కౌంట్ డిఫరెంట్ వేలో వచ్చింది. ఇప్పుడు నీకు క్లయింట్ నాకు కౌంట్ కావాల్సిందే, నాకు ఆ బాటిలే కావాలి అనే పాయింట్ లాగా నాకు కౌంట్ కావాల్సిందే అంటున్నాడు. అందుకు మనం ఏం చేస్తున్నాం? పాసిబుల్ వేస్ అన్ని తీసుకొని వస్తున్నాం. పాసిబుల్ వేలో వన్ ఆఫ్ ద పాసిబుల్ వే ఏం తీసుకొని వచ్చాం ఇప్పుడు? ఒకటి, ఆ కౌంట్ యొక్క సమ్ కావాలి అంటే మనం ఇటరేట్ చేసి సమ్ చేయొచ్చు. అలా కాకుండా పాండాస్ వేలోనే సమ్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు నేనేం చేశానంటే సమ్ అనే మెథడ్ వాడే దాని మీద. కానీ సమ్ అనే మెథడ్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? డైరెక్ట్గా వాల్యూస్ అన్ని ఒక అరేలో లేవు కాబట్టి. అరేలో ఉంటే అరే డాట్ సమ్ అని వస్తుంది. 1D స్కేలర్ సారీ స్కేలర్ ప్లస్ సమ్ సమ్ వస్తుంది మనకు. అలా కాకుండా ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఒక కొత్తది క్రియేట్ చేయాలనుకుంటున్నా ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను జీరో అని తీసుకోవడం వల్ల జీరోనే వస్తుంది అనమాట మొత్తం అంతా, మొత్తం అన్నిటికీ. ఇలా కాకుండా నాకు జీరో వద్దు, వేరేలాగా తీసుకోవాలనుకుంటున్నా అనే పాయింట్ నేను ఆలోచిస్తున్నాను అనమాట. దీనికే నేను ఒక మెథడాలజీ అనుకుంటున్నా. అప్లై అనే మెథడ్ వాడదాం అనుకుంటున్నా. అప్లై అనే మెథడ్ వాడి ఎక్స్లోకి ఏమొస్తుందో చూద్దాం మనం. ఇస్ క్లియర్? ఓకే. డాట్ అప్లై లాంబ్డా ఆఫ్ కౌంట్ ఫస్ట్ ప్రింట్ చేద్దామా? లాంబ్డా ఆఫ్ కౌంట్ ఫస్ట్ ఏమొస్తుంది అనేది. సో ఆ వచ్చేది ఏంటనేది చూద్దాం. చూసిన తర్వాత అప్పుడు మనం ఆలోచిద్దాం ఏమొస్తుంది అనేది. ప్రింట్ ఆఫ్ ఇది ఇప్పుడు మనకు గ్యారంటీకి వస్తుంది అనుకో, దాన్ని మనం యాడ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వస్తున్నాయా? వస్తున్నాయి కాబట్టి రిటర్న్ చేసేసుకోవచ్చు కదా ఇంకా మనం కావాలంటే. సో కాబట్టి ఇక్కడ రిటర్న్ చేసేస్తున్నాం, మనం ప్రింట్ చేసేస్తున్నా. ఇప్పుడు ఒకసారి డీని మళ్ళీ రన్ చేయండి. వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ మోర్ కాలమ్ వేర్ ద కాలమ్ ఈస్ కన్సిస్టింగ్. ఏమున్నాయి దాంట్లో? ఏమున్నాయి? కౌంట్. కౌంట్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నాం మనం? ఇప్పుడు అర్థమవుతుందా మనం ఏం చేస్తాం అనేది? ఇది ఎక్సెల్లో వన్ ఆఫ్ ద పార్ట్. ఇది ఎక్సెల్లో ఏం పార్ట్ చెప్పండి? ఇది ఎక్సెల్లో పవర్ క్వరీలో ఒక పార్ట్. ఇది ఎక్సెల్లో పవర్ క్వరీలో ఒక పార్ట్ కదా. ఇప్పుడు మీ దగ్గర ఒక డేటా వచ్చింది, ఆ డేటాని క్లీన్ చేయడం, లేదా ఆ డేటాని ఏదైనా మ్యానిపులేట్ కాదు, ఆ డేటా నుంచి ఎక్స్ట్రా కాలం ఏదైనా క్రియేట్ చేయడం, ఇట్లాంటివన్నీ. ఏంటండి? అర్థం కాలేదు. డీలిమిటర్ యూస్ చేసుకొని చేయొచ్చు కావాలంటే, బట్ పాయింట్ ఏంటంటే అదంతా పవర్ క్వరీలోనే కదా ఇంక్లూడ్ అయ్యేది, అదంతా కాన్సెప్ట్స్. అర్థమవుతుందా? ఇక్కడ మనం డీలిమిటర్ యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. అక్కడ మనం ఏం చేస్తామంటే ఈ రేటింగ్ లో ఇలా ఉంది, దీంట్లో కౌంట్ లో ఉన్నది నాకు కావాలని చెప్తాం అక్కడ మనం. బట్ నేను అంటుంది ఆ కాన్సెప్ట్ గురించి చెప్తున్నా. పవర్ క్వరీ అనే కాన్సెప్ట్ లో వాడతాం. పవర్ క్వరీ ఎందుకు? డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే దాంట్లో ఏదైనా నల్ వాల్యూస్ ఉన్నా, లేదంటే అవుట్లయర్స్ ఉన్నా, ఏదున్నా, లేదా కొత్తది ఏదైనా నువ్వు కాలం క్రియేట్ చేసుకోవాలనుకున్నా అన్ని ఇదే జరిగేది. నువ్వు అక్కడ ఏదైతే క్రియేట్ చేసావో ఇక్కడ కూడా అదే కదా క్రియేట్ చేస్తుంది నువ్వు. అర్థమవుతుందా మీకు ఏంటనేది? క్లియరా ఇప్పుడు? ఐ మీన్ ఒక పాయింట్ క్లియరా? ఇప్పుడు దీని మీద నేను అనాలిసిస్ క్రియేట్ చేయగలనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కౌంట్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇది రన్ చేద్దాం. రన్ చేస్తున్నా.
రన్ చేస్తే కౌంట్ యాడ్ అవుతుంది. రేటింగ్ కూడా తీసుకొని రాగలనా నేను పక్కనకి? రేట్ రేట్ అనేది రేటింగ్ తీసుకొని రావచ్చు, కౌంట్ కూడా తీసుకొని రావచ్చు ఇప్పుడు నేను పక్కనికి. సో ఫస్ట్ కౌంట్ తీసుకొని వద్దాం, కౌంట్ తీసుకొని వచ్చి కౌంట్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం. సో ఇప్పుడు నా దగ్గర కౌంట్ ఉంది, 20 ఎంట్రీస్ ఉన్నాయి. దాని తర్వాత 0 to 19 వరకు ఇండెక్సెస్ ఉన్నాయి మనకు. డిస్క్రైబ్ చేద్దాం. ఇప్పుడు నాకు కౌంట్ అనేది కూడా యాడ్ అవుతుంది, ఎందుకు కౌంట్ అనేది కూడా ఒక నెంబర్ కదా. అర్థమవుతుందా ఇప్పుడు? సో కౌంట్ చూడండి, ఇప్పుడు కౌంట్ మొత్తం ఎన్ని ఉన్నాయి నాకు? 20 ఉన్నాయి. మీన్ ఎంత? ఇది. మాక్సిమం మినిమం ఎంత? 70. మాక్సిమం ఎంత? అంటే మినిమం ఐటమ్స్ 70 ఉన్నాయి, మాక్సిమం ఐటమ్స్ 296, 79 ఉన్నాయి. ఈజ్ క్లియర్? సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ, ఇప్పుడు నాకు ఎలక్ట్రానిక్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ కావాలి నాకు. ఎన్ని ఉన్నాయి టోటల్గా, ఎన్ని ఉన్నాయి నాకు? తర్వాత జ్యువెలరీ టోటల్గా ఎన్ని ఉన్నాయి? మెన్స్ క్లాతింగ్ టోటల్గా ఎన్ని ఉన్నాయి? ఉమెన్స్ క్లాతింగ్ మొత్తం మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇది కావాలంటే ఇప్పుడు ఈ అగ్రిగేట్ ఫంక్షన్లో ఏం రాస్తే వస్తాయి? కరెక్ట్, గుడ్. కామా, కౌంట్, కోలన్, సమ్. ఈజ్ క్లియర్? సో టోటల్గా ఎలక్ట్రానిక్స్ 1782 ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. జ్యువెలరీ 970 ఉన్నాయి. మెన్స్ క్లాతింగ్ 1309 ఉన్నాయి. ఉమెన్స్ క్లాతింగ్ 1675 ఉన్నాయి మనకు టోటల్గా. ఇస్ క్లియర్? అర్థమైందా ఇదంతా ఏంటనేది? క్లియరా ఏంటనేది? సో దిస్ ఈస్ హౌ వీ కెన్ డూ దట్. ఐ మీన్ ఒక చిన్న పాయింట్ చూపించాను అనమాట నేను ఇప్పుడు. అర్థమవుతుంది, ఎక్స్ట్రా డేటా యాడ్ చేసాం. సో ఇప్పుడు దీంట్లోకి మీకు ఇదంతా చేస్తున్నారా మీరు కూడా ప్యారలల్గా? ఈజీనే కదా మొత్తం? చేస్తున్నారా చేయట్లేదు ప్యారలల్గా? చేస్తున్నారు, ఓకే. సో ఇప్పుడు దీంట్లో నేనేమంటానంటే, ఇప్పుడు మీకు టైం ఇస్తాను నేను, ఓకేనా? కొంతసేపు రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నా. సో ఇక్కడ మనం ఏం చేసామంటే రీనేమ్ చేసాం ఇక్కడ. దాని తర్వాత రీనేమ్ చేసి స్టాక్ రీనేమ్ అయింది మనకు. ఇప్పుడు నేను ఇక్కడ కేటగిరీ ఇది రాయాలనుకుంటున్నా. ఎలక్ట్రానిక్స్ ఏమో 4 ఐటమ్స్ ఉన్నాయి, జ్యువెలరీ ఏమో 4 ఐటమ్స్ ఉన్నాయి, మెన్స్ క్లాతింగ్ ఏమో 4 ఐటమ్స్ ఉన్నాయి, ఉమెన్స్ క్లాతింగ్ ఏమో 6 ఐటమ్స్ ఉన్నాయి మనకు. ఈజ్ ఇట్ నాట్ ఇంట్రెస్టింగ్? నేను ఇక్కడ రేటింగ్ యాడ్ చేయలేదు, రేటింగ్ మీరు యాడ్ చేయాలి. చేశారా? రేటింగ్ ఎలా యాడ్ చేస్తాం ఇంకా సింపుల్గా? సరదాగా ఎలా యాడ్ చేస్తాం? ఎలా యాడ్ చేస్తాం రేటింగ్ని? ఏం చేయాలి ఇక్కడ, ఏం చేయాలి చెప్పండి? డి ఆఫ్ రేటింగ్. డి ఆఫ్ రేటింగ్ ఈజ్ ఈక్వల్స్ టు డి ఆఫ్ రేటింగ్. అంటే ఇప్పుడు మనం రేటింగ్ అంటే ఏంటి ఇక్కడ? ఐ మీన్ ఇది. సో కాబట్టి ఇది మారిపోతుంది కాబట్టి మనం కొంచెం వేరే రాద్దాం, జీజీ అని రాద్దాం. చేంజ్, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కాలం తీసుకుంటే చేంజ్ చేయాలని అర్థం, చేంజ్ కాదు కదా, అది ఉండాలి అట్లనే, కొత్త కాలం క్రియేట్ అవ్వాలి కాబట్టి కొంచెం పేరు మారుస్తున్నా. రేటింగ్, రేటింగ్ ఆఫ్ డాట్ అప్లై ఆఫ్ రేట్. రేటింగ్ ఎందుకు డ్రాప్ చేయవద్దు నాకు, ఇలానే ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేద్దాం. రేటింగ్ కూడా యాడ్ అయింది నాకు. సో రేటింగ్ ఏం కావాలని చెప్పాను నేను? ఏం కావాలి రేటింగ్? ఇన్ఫో రేటింగ్ చూద్దాం, డిస్క్రైబ్ చూద్దాం. రేటింగ్ కూడా మనకి ఇదే కాబట్టి ఇది వస్తుంది. యావరేజ్ కావాలి నాకు. ఎలా కావాలి యావరేజ్? ఎలా కావాలి యావరేజ్? సో నేను దీన్ని గ్రూప్ బై చేసే కేటగిరీ లాగా, ఆ కేటగిరీకి యావరేజ్ కావాలి. సో కాబట్టి కామా, దేనికి యావరేజ్ కావాలి? రేటింగ్, RATING, జీ, రేటింగ్, రేటింగ్ కదా. యావరేజ్ అంటే మీన్. మీన్ రేటింగ్. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్కి ఏమో ఇంత ఉంది. హైయెస్ట్ రేటింగ్ ఉన్నది ఏంటి? ఆ, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగాడు. ఎవరు? మన క్లయింట్ ఏమని అడిగాడు? సరే బాబు, ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి కదా, కేటగిరీస్లో హైయెస్ట్ మీన్ రేటింగ్ ఎవరికి ఉంది చెప్పాలి. ఎలా చెప్తావు? ఎలా చెప్తావు? ఏమడిగా నేను ఇప్పుడు? ఒకసారి రికార్డ్ చేస్తున్నామా దీన్ని? యా. సో క్వశ్చన్ ఏంటి? ఆన్లైన్ మీరు కూడా చెప్పొచ్చు కావాలంటే. క్వశ్చన్ ఏంటి?
ఆ, సో ఇప్పుడు హైయెస్ట్ రేటింగ్ అడిగాను. దేనికి హైయెస్ట్ రేటింగ్? కేటగిరీలో ఏ దానికైతే కేటగిరీ హైయెస్ట్ రేటింగ్ ఉందో ఆ కేటగిరీ నాకు డిస్ప్లే అవ్వాలి. ఇది హైయెస్ట్ రేటింగ్ ఉంది అని అట్లా మనం విజువలైజ్ గా చూపించామనుకోని మనకు అర్థమవుతుంది దేనికి హైయెస్ట్ రేటింగ్ ఉంది అనేది. అట్లా కాకుండా నేను ఒక 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 అవుట్పుట్ చూపించాలన్నమాట, ఇది అన్నట్లు అంతే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్ చేశాను అనుకో, నాకు అవుట్పుట్ రావాలి ఇది అన్నట్ల. అర్థమవుతుంది ఏంటనేది? ఎస్ ఆ నోనా? ఎస్. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇక్కడ చూడండి, ఏం చేద్దాం మరి. సార్ నేను ఒకటి రాస్తా, అది కరెక్టా కాదో చెప్పండి. యు ఆఫ్ యు ఆఫ్ యు ఆఫ్ నేను ఏం అడుగుతున్నానంటే ఇక్కడ నేను నాకు రేటింగ్ లో మాక్సిమం రేటింగ్ అడుగుతున్నా. ఓకేనా? సో మాక్సిమం ఏవైతే రేటింగ్ ఉన్నాయో అది కావాలి నాకు. మాక్సిమం రేటింగ్ ఎలా కనుక్కోవచ్చు మనం? యు ఆఫ్ రేటింగ్ రేటింగ్ డాట్ మ్యాక్స్ 3.7. 3.7 ఉన్న థింగ్ కావాలన్నమాట మనకు. సో ఏం చేద్దాం? ఏదైతే 3.7 ఉందో దానికి కావాలి నాకు. యాక్చువల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కండిషన్ పెట్టి డైరెక్ట్గా అడగచ్చు అనమాట మనం. ఇక్కడ పాయింట్ ఏంటంటే రేటింగ్ అని అడిగాం అనుకోండి. RATINGG రేటింగ్ అని అడిగాం అనుకో ఇక్కడ. ఓకే సారీ, కేటగిరీ సారీ. ఇక్కడ మనకి ఏదైనా కండిషన్ రాయాలి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రేటింగ్ యూ ఆఫ్ రేటింగ్ నేను గ్రేటర్ దాన్ అని చెప్పట్లేదు కానీ ఈక్వల్స్ టు లేదా గ్రేటర్ దాన్ 3.5 అనుకుందాం. సో ఇప్పుడు నాకు గ్రేటర్ దాన్ 3.5 డిస్ప్లే చేస్తాయి అనమాట. ఇది వన్ వే ఆఫ్ గెటింగ్ వాల్యూస్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక డేటా సెట్ ని రాస్తున్నా. ఇప్పుడు కేటగిరీ తీసేసాం అనుకో మనం, నాకు ఒక డేటా సెట్ క్రియేట్ అవుతుంది కదా ఇక్కడ. దీంట్లో నుంచి నేను అడుగుతున్నా. ఐ గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే నాకు ఇంతకు ముందు నేను రన్ చేసినప్పుడు నాకు అర్థమైంది కదా, మ్యాక్స్ అని రన్ చేసినప్పుడు ఏదొచ్చింది. మ్యాక్స్ అని రన్ చేసినప్పుడు ఏమొచ్చింది అది ఇక్కడ రాస్తా నేను. ఓకే, సరే మళ్ళీ చూపిస్తున్నా చూడండి. సో ఇప్పుడు యు ఆఫ్ యు ఆఫ్ రేటింగ్ రేటింగ్ డాట్ మ్యాక్స్ వాల్యూ ఎంత? దీన్ని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేసుకుందాం. మ్యాక్స్ మ్యాక్స్ అర్థమవుతుంది ఏంటనేది? ఇప్పుడు ఇక్కడ మ్యాక్స్ ఈక్వల్స్ టు మ్యాక్స్. మ్యాక్స్ ఆఫ్ ఏం కావాలి నీకు? దాంట్లో ఉన్న కేటగిరీ మాత్రమే కావాలి. ఇప్పుడు ఇది రాయలేదు అనుకో అంతా వస్తుంది. ఇదంతా వచ్చింది. ఇది వద్దు నాకు. దాంట్లో ఉన్న ఏం కావాలి? కేటగిరీ మాత్రమే కావాలి నాకు. అంటే ఆఫ్ కేటగిరీ మెన్స్ క్లాతింగ్ మాత్రమే వస్తుంది. ఆఫ్ కేటగిరీ మాత్రమే వస్తుంది. ఇంకోటి కేటగిరీ ఏంటి ఇక్కడ? ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుంది ఏంటనేది? క్లియర్ అంటే కేటగిరీ మాత్రమే వస్తుంది. ఏం కేటగిరీ ఉంది మనకి ఇక్కడ? మెన్స్ క్లాతింగ్. అంతే. అర్థమైందా? అర్థం కాలేదా? ఎస్సా నోనా? క్లియరా ఏంటనేది? సో ఇది మనం కనుక్కొనింది. సో ఇప్పుడు ఇక్కడ కొంచెం కొద్దిగా పార్ట్ ఆఫ్ డేటా అనాలిసిస్ క్రియేట్ చేసాం మనం ఇక్కడ. ఇంకా మీ మైండ్లో ఉన్న క్వశ్చన్స్ ఏమని చెప్పండి. ఇప్పుడు మనం రేటింగ్ అనుకున్నాం, యావరేజ్ రేటింగ్ అనుకున్నాం, ఇలాగ అనుకున్నాం, ఇలా ఇలా చాలా థింగ్స్ అనుకున్నాం. ఇంకా ఏమైనా చేయొచ్చా దీంట్లో? హైయెస్ట్ రేటింగ్ హైయెస్ట్ రేటింగే కదా మనం కనుక్కొనింది ఇప్పుడు. యా, హైయెస్ట్ రేటింగ్ అది హైయెస్ట్ యావరేజ్ రేటింగ్. హైయెస్ట్ యావరేజ్ రేటింగ్ అర్థమవుతుంది ఏంటనేది? హైయెస్ట్ యావరేజ్ రేటింగ్ అనుకున్నాం, హైయెస్ట్ రేటింగ్ కాదు. ఇంకా ఏం కనుకోవచ్చు దీంట్లో డేటా సెట్ ని చూస్తే? కేటగిరీ వైజ్ గా ఎంత ప్రైస్ వచ్చింది అనేది అది కనుక్కున్నాం కదా ఆల్రెడీ. గ్రూప్ బై చేసింది అదే కదా. కేటగిరీ వైజ్ గా ప్రైస్ ఇది, కేటగిరీ వైజ్ గా ప్రైస్ ఇది, ప్రైస్ ఇది, ప్రైస్ ఇది. ఏం చేసాం ఇక్కడ మనం? మీన్ గా అనుకున్నాం. మీన్ బదులు సమ్ గా అనుకో.
ఎలక్ట్రానిక్స్ మొత్తం అంతా కలిపి ప్రైస్ ఇంత. ఇస్ ఏ క్లియర్? సమ్ ఆఫ్ ప్రైజెస్ కనుకోవచ్చా అంటే ఇక్కడున్న ప్రైజెస్ యూకి, యూకి, యు యు యూలో ఉన్న ప్రైస్ యొక్క సమ్, టోటల్ ప్రైస్ యొక్క సమ్. యూలో ఉన్న ప్రైస్ యొక్క సమ్. యూ ఆఫ్ ప్రైస్ డాట్ సమ్. సింపుల్ థింగ్. అర్థమవుతుంది ఏంటనేది? యూ ఆఫ్ ప్రైస్ ఆఫ్ సమ్. ఇప్పుడు క్లియరా ఏంటనేది? ఇంత వచ్చింది మనకు 3240. 3240 ఇస్ ద టోటల్ సమ్ ఇక్కడ ఉన్న దాంట్లో. అంటే మన దగ్గర ఉన్న స్టాక్ యొక్క టోటల్ ప్రైస్ ఇది. అంతే కదా? మన దగ్గర ఉన్న స్టాక్ యొక్క టోటల్ ప్రైస్ ఇదేనా కాదా? ఎస్ నోనా? అవునా కాదా? ఎస్. ఓకే. అదే యావరేజ్ కనుక్కోవాలంటే మీన్. ఇస్ ఏ క్లియర్? అర్థమవుతుందా అర్థం కావట్లేదా? ఎస్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇది క్రియేట్ చేశాను కదా, ఇది డిస్ప్లే చేశాను కదా నేను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం, నేను కొద్దిగా కొద్దిగా కొంచెం డీవియేట్ అవుతున్నా ఇక్కడ. పిప్ ఇన్స్టాల్ మ్యాట్ ప్లాట్, మ్యాట్ మ్యాట్ ప్లాట్ లిబ్. సో ఇక్కడ నేను మ్యాట్ ల్యాబ్ లిబ్ని ఇన్స్టాల్ చేస్తున్నా. ఇంపోర్ట్ మ్యాట్లాబ్ లిబ్ డాట్ పైప్లాట్ అనే ఒక మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా, యాజ్ పిఎల్టీ లాగా ఇంపోర్ట్ చేస్తున్నా నేను. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే, ఐఎమ్ ట్రయింగ్ టు డూ సంథింగ్. ఒక థింగ్ని చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే పిఎల్టీ డాట్ ప్లాట్ ప్రైజెస్ని ప్లాట్ చేద్దాం అనుకుంటున్నా నేను. ఓకే. సో పిఎల్టీ డాట్ షో. ఇంపోర్ట్ మ్యాట్లాబ్ లిబ్. ఏం సింటాక్స్ ఏం ఎర్రర్ ఉంది? ఓకే. పిఎల్టీ ఇస్ నాట్ డిఫైన్డ్ మ్యాట్ ప్లాట్ లిబ్ యాజ్. సరే చూద్దాం. సరే మాట్లాడకండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మీకు మ్యాట్లాబ్ లిబ్కి ఇంట్రడక్షన్ ఇస్తున్నా. ఇక్కడ వరకు నేను పాండాస్ గురించి ఒక ఒక ప్రాజెక్ట్ చేసా. ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేసాం పాండాస్లో. ఏం చేసాం? జేసాన్ నుంచి ఒక డేటా తీసుకొని ఆ డేటా మీద మనం వర్క్ ఆన్ చేసాం. డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అన్ని చూసాం మనం. ఈజీ క్లియర్? సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్ థింగ్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం విజువల్గా చూసాం అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పాయింట్ తీసుకొని వచ్చాను కదా ఇక్కడ, దేనికి ఎక్కువ రేటింగ్ ఉంది అని చూపించాను కదా. ఇప్పుడు ఇదే పాయింటే మనం ఒక గ్రాఫ్లో చూసాం అనుకో, ఎలా రేటింగ్ ఉంటుంది అనేది మనకు అర్థమవుతుందా అర్థం అవ్వదా? ఓకే. ఇంపోర్ట్ స్పెల్లింగ్ తప్పు ఉంది. ఓకే. యాక్సెప్ట్ చేద్దాం. రీరన్ చేద్దాం. మరి ఇంతకుముందు రీరన్ చేసినప్పుడు రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ గ్యాదర్డ్ అని వచ్చింది. ఓహో, ఓకే ఓకే ఓకే, సారీ అర్థమైంది. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, మన ప్రైజెస్ యొక్క డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్కి ఏమో ఇది, జ్యువెలరీకి ఏమో ఇది, మెన్స్కి ఏమో ఇది, ఉమెన్స్ క్లాతింగ్కి ఇది. ఓకే. ఇక్కడ బార్ మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ హైట్. సరే, హైట్ కావాలని అడుగుతున్నాడు. అంటే ఇవన్నీ పారామీటర్స్ అనమాట. ఏంటంటే హైట్, ఎంత హైట్ కావాలని చెప్పాము, తర్వాత బిన్స్ ఏం కావాలని చెప్తే బార్ చార్ట్ క్రియేట్ అవుతుంది మనకు. సో యాడ్ చేసేద్దాం. దాని సింటాక్స్ నాకు ప్రాపర్ గుర్తులేదు, అందుకే దీన్ని హెల్ప్ తీసుకుంటున్నా. బట్ ఇక్కడ మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు మనం ఏవైతే క్రియేట్ చేసామో అనాలిసిస్, వీటిని మనం ఇంకా సింపుల్గా క్రియేట్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఇలా క్రియేట్ చేస్తాం అనమాట సింపుల్గా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్స్ ఇది, జ్యువెలరీ ఇది, మెన్స్ క్లాతింగ్ ఇది, ఉమెన్స్ క్లాతింగ్ ఇది. సో ప్రైజెస్ అన్నమాట, వాటి యొక్క ప్రైజెస్ని కంపేర్ చేస్తున్నాం మనం. సో ఎలక్ట్రానిక్ యొక్క ప్రైజెస్ అన్ని ఇక్కడ వరకే ఆగిపోతున్నాయి యూలో. ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం కౌంట్గా తీసుకొనింది ఇక్కడ ప్రైజెస్కి
కౌంటా సమ్ తీసుకున్నాం, కౌంట్ తీసుకుందాం. సమ్ తీసుకున్నా ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. కౌంట్ అంటే ఎన్ని ఉన్నాయని అర్థం అనమాట. అర్థమవుతుంది. అదే ఇక్కడ సమ్ తీసుకున్నాం అనుకో, దాని అర్థం ఏంటి? హోల్గా సమ్. ఇప్పుడు ఇప్పుడు ఇది చూసాం కదా, దీన్ని చూసిన తర్వాత దీన్ని చూసిన తర్వాత ఏం అర్థం చేసుకోవాలి మనం? దేని అర్థం, ఏం అర్థం అవుతుంది మనకి ఇక్కడ? ఏది ఎక్కువ కాస్ట్ ఉంది అని తెలియదు. రెవెన్యూ కాదు ఇది, ప్రైస్. అంటే మన దగ్గర ఉన్న ఐటమ్స్ లో జ్యువెలరీ ఇంత కాస్ట్ ఉంది అంటే జ్యువెలరీ ఐటమ్స్ అన్ని కలిపి ఇంత కాస్ట్ ఉంది. ఏ ఐటమ్స్ ఎక్కువ కాస్ట్ ఉన్నాయి? ఎలక్ట్రానిక్స్ ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అనమాట, అన్ని కలిపి. ఐ గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుంది ఏంటనేది. సో ఇలా అన్నమాట, సింపుల్ థింగ్. ఎంతవరకు వస్తుంది అంటే 2000 వరకు వస్తుంది. జ్యువెలరీ ఏమో ఇక్కడ వరకు ఉంది. ఆల్మోస్ట్ 700-800 వరకు ఉన్నట్లు ఉంది అనమాట ఇక్కడ. అంతేనా? యా, అంతే. సో మెన్స్ క్లాతింగ్ ఏమో 250 కంటే తక్కువే ఉంది. మెన్స్ క్లాతింగ్ ఇంకా తక్కువ ఉంది. ఇస్ ఇట్ క్లియర్? అర్థమవుతుంది ఏంటనేది. సో ఇప్పుడు నేను ఒక పాయింట్ అడిగాను ఇక్కడ, దేనికి ప్రైసింగ్ ఎక్కువ ఉంది అన్ని కంబైన్ చేసినప్పుడు అంటే యావరేజ్ సమ్ ఆఫ్ ప్రైజెస్ లో ఏది ఎక్కువ ఉందంటే ఏం చెప్పారు మీరు? ఏముంది ఇక్కడ? ఎలక్ట్రానిక్స్ ఉంది. ఎలక్ట్రానిక్స్ ఉందని ఎట్లా తెలిసింది మీకు? ఈ విజువల్ గా డిస్ప్లే అవుతుంది మనకు. ఇంతకు ముందు ఇలా విజువల్ గా డిస్ప్లే చేయకుండా మనం వాల్యూని కనుక్కున్నాం ఇక్కడ రేటింగ్ లో. అర్థమవుతుంది ఏంటనేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైస్ ప్లేస్ లో రేటింగ్ పంపిస్తాం, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఏది ఎక్కువ ఉంది? సో ఇప్పుడు ఇక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు చెప్పండి, ఏది ఎక్కువ ఉంది? మెన్స్ క్లోదింగ్ కొద్దిగా ఎక్కువ ఉంది. గ్రిడ్ రాసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? కొంచెం అర్థమవుతుంది మనకు ఏ పాయింట్స్ దగ్గర ఉన్నాయి అనే పాయింట్ లాగా. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ ఈ 2 minutes 3 minutes ఏం చేశాను నేను ఇక్కడ? వాట్ హ్యావ్ ఐ డన్ హియర్? అర్థం కాలేదేంటి? ఏం చేశా? అనాలిసిస్ క్రియేట్ చేశాను. ఓకే, యా, అనాలిసిస్ క్రియేట్ చేసాం. దాంతో పాటు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంతకు ముందు రా డేటా చూసి ఆ రా డేటా ద్వారా మనం ఫిగర్ అవుట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఫిగర్స్ చూస్తున్నాం. అర్థమవుతుందా? నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటి ఫిగర్స్ లోకి యాడ్ చేస్తున్నా నేను. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఈ ఫిగర్స్ లాగా తీసుకొని రావాలి అనుకుంటున్నప్పుడు మనం మ్యాట్లాబ్ లిబ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అర్థమవుతుందా? సో మనం మ్యాట్లాబ్ వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఆ మ్యాట్లాబ్ లిబ్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది రిప్రజెంట్ చేస్తుందని అర్థం చేసుకోవాలి మనం. సో అప్పుడే మనం అనాటమీ ఆఫ్ ఎ ఫిగర్ అనేది కనుక్కోవాలన్నమాట. ఓకే, రేపు అదే స్టార్ట్ చేస్తాం మనం, అనాటమీ ఆఫ్ ఫిగర్ అనేది. ఈజ్ ఇట్ క్లియర్? అంటే సింపుల్ పాయింట్ ఏంటంటే, మ్యాట్లాబ్ లిబ్ ఎందుకు యూస్ అవుతుంది? ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ చూసాం కదా. ఇప్పుడు వరకు స్టాటిస్టిక్స్ లో మనం చూసింది ఏంటంటే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. దాంట్లో లాస్ట్ చూసింది ఏంటి? గ్రాఫ్స్ అండ్ ఇది కదా. ఆ గ్రాఫ్స్ అండ్ దీన్ని క్రియేట్ చేసుకోవడం కోసం పైథాన్ లో కావాల్సిందే ఈ లైబ్రరీ, మ్యాట్ ప్లాట్ లిబ్. ఓకే, మ్యాట్ ప్లాట్ లిబ్ లో వీ హ్యావ్ ఏ మాడ్యూల్ కాల్ పైప్లాట్. దాన్ని మనం యూజ్ చేసుకొని దాంట్లో ఉన్న మెథడ్స్ ని వాడతాం మనం. ఫస్ట్ లో ప్లాట్ అని రాసా కదా, ప్లాట్ డాట్ సంథింగ్ ఏదో రాసాను నేను. ప్లాట్ ప్లాట్ డాట్ ప్లాట్ అని ఒకటి రాసా నేను. పిఎల్టీ డాట్ ప్లాట్ అని ఒకటి రాసా కదా, గుర్తుందా? అది లైన్ చార్ట్ ని క్రియేట్ చేస్తుంది అంట, లైన్ చార్ట్స్. సో అట్లా ఇప్పుడు లైన్ చార్ట్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, బార్ చార్ట్స్ ఇప్పుడు నేను ఇక్కడ బార్ చార్ట్, లైన్ చార్ట్ కాకుండా బార్ చార్ట్ ఎందుకు యూజ్ చేశానో తెలుసా? ఎందుకు యూజ్ చేశా? ఎందుకు? యా, వెరీ గుడ్, కేటగిరీ ఉంది కాబట్టి. పై చార్ట్స్ కానీ లేదంటే బార్ చార్ట్స్ కానీ కేటగిరీ ఉన్నప్పుడు మనం యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పై చార్ట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మనం కావాలంటే. పై చార్ట్ లాగా ఇంకా బాగుంటుంది కదా, మనకు ఎంత పర్సెంట్ ఎంత వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, సో అలా మనం గ్రాఫ్స్ ని క్రియేట్ చేసుకోవడం కోసం కావాలి మ్యాట్లాబ్ లిబ్. దాంతోపాటు ఈ గ్రాఫ్స్ కస్టమైజేషన్ కూడా చేసుకోవాలన్నమాట. ఈ కలర్ కావాలి, లేదంటే నాకు ఇక్కడ ఏదో వేరే డిస్ప్లే అవ్వాలి, ఇలా డిఫరెంట్ థింగ్స్ ని తీసుకోవడానికి కూడా కావాలన్నమాట. ఆ రెండు థింగ్స్ కోసం మనం ఇక్కడ మ్యాట్ ప్లాట్ లిబ్ అనేది యూస్ చేస్తున్నాం. మ్యాట్లాబ్ లిబ్ మాత్రమే నా ఇలా గ్రాఫ్స్ క్రియేట్ చేసుకోవడానికి కావాల్సింది ఉంది అంటే కాదనమాట. దెర్ ఆర్ టూ మోర్. వన్ ఇస్ ప్లాట్లీ.
ప్లాట్లీ. ప్లాట్లీ అనే ఒకటి ఉంది. ఇంకొకటి సీబాన్ కూడా ఉంది అనమాట మనకి. సీబాన్ అండ్ ప్లాట్లీ. సో ఇప్పుడు మనం చూస్తుంది మ్యాట్ ప్లాట్లిప్. అర్థమైందా? ఇప్పుడు నేను ఈరోజు కొన్ని మెథడ్స్ మాట్లాడా కదా నేను పాండాస్లో. ఆ మెథడ్స్ అన్ని ఇంపార్టెంట్ అనమాట యాక్చువల్గా. గ్రూప్ బై, అగ్రిగేట్, నేను చూపించిన మెథడాలజీ అంటే ఇప్పుడు మనకు లైక్ ఇఫ్ కాదు, ఇది చూపించాను కదా, ఇది ఈ మెథడాలజీ ఇలా చేసాం మనం. ఇది ఈ మెథడాలజీ బూలియన్ మాస్కింగ్. దాని తర్వాత ఇది ఇది కాదు, ఇది, ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఇది కూడా బూలియన్ మాస్కింగ్, బట్ బూలియన్ మాస్కింగ్ తో పాటు ఇండెక్సింగ్ కూడా యాడ్ చేస్తున్నాం అక్కడ. ఓకే, సో ఇలా ఇవన్నీ ఇంపార్టెంట్ మనకు. ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్ అంటే, ఇంపార్టెంట్ స్పెల్లింగ్ అంటే ఇంపోర్ట్. ఓకే ఓకే, ఇంతకు ముందు దాని గురించి చెప్తున్నాను. ఇంపోర్ట్ గురించి ప్రాబ్లం ఉంది అప్పుడు మనకు, ఇంపోర్ట్ స్పెల్లింగ్ లో. క్లియర్ ఏంటి అనేది ఇప్పుడు ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చిందా? అంటే ఇప్పుడు మీరు ఎక్సెల్ లో ఏదైతే చేస్తున్నారో, తర్వాత పవర్ బిఐలో ఏదైతే చేస్తున్నారో అవన్నీ దీంతో చేయిస్తాం మనం. దీంతో చేయగలం యాక్చువల్గా. ఈజ్ క్లియర్? సో నంపై ఏమో మనకు అరేస్ ని క్రియేట్ చేసి అరేస్ మీద మనం స్టాటిస్టికల్ ఆపరేషన్స్ లేదా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. పాండాస్ ఏమో హోల్ డేటా అనాలిసిస్ క్రియేట్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. దెన్ మ్యాట్లాబ్ లిబ్ ఏమో ఆ అనాలిసిస్ ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని గ్రాఫ్స్ అండ్ చార్ట్స్ లాగా ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, మనం నేర్చుకోవాల్సిన థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ చాలా వరకు మెథడ్స్ మెథడ్స్ నేర్చుకోవాలి. ఇంకొన్ని ఏంటంటే మెథడాలజీస్ నేర్చుకోవాలి ఎలా చేయాలి అనేది. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే మెథడాలజీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, మెథడ్స్ మీద కాదు. ఎందుకంటే మెథడ్స్ మనం చేసుకోవచ్చు. ఇంకోటి, మెథడ్స్ ఎన్ని నేర్చుకుంటున్నా ఆ మెథడ్స్ మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకునే ఉండాలి. అదే మెథడాలజీస్ మీద ఫోకస్ చేసుకున్నారనుకో, ఆ మెథడ్కి ఏ మెథడ్ వాడతారు అనే పాయింట్ మనకు గుర్తొస్తే చాలా అనమాట, సింపుల్గా అయిపోతుంది. ఈజ్ క్లియర్? ఈరోజు జరిగిన క్లాస్ ఇంట్రెస్టింగ్ ఉందా? లైక్ అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ చేసాం కదా. అలా మీరు కూడా ఒక డేటా సెట్ తీసుకొని దాని మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేయండి. నేను ఇచ్చిన 7 పాయింట్స్ డేటాను అండర్స్టాండ్ చేసుకోండి. ఇప్పుడు ఆ పాయింట్స్ ద్వారా మీకు ఈజీ అవుతుంది కదా ఎట్లా చేయాలి అనే పాయింట్. సో ఫస్ట్ ఇది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం, దాని తర్వాత ఇది, ఆ తర్వాత లాస్ట్లో కంక్లూజన్కి ఇస్తాం. అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున నేను ఇది నా దగ్గర ఉన్న ఐటమ్స్కి మాత్రమే అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా వల్ల మనకు వచ్చిన కంక్లూజన్ చెప్పండి. ఇప్పుడు ఈ డేటాలో ఇదంతా చేశాం కదా, దీని నుంచి ఒక స్టోరీ చెప్పండి ఏదైనా ఏంటనేది. ఇదంతా చేశాం కదా, ఇప్పుడు సేల్స్ గురించి ఏం లేదు ఇక్కడ. జస్ట్ నా దగ్గర ఏ డేటా ఉందో ఆ డేటా ఇన్ఫర్మేషన్ ఉంది అంతే. కంక్లూజన్ ఏంటి? ఒక్కొక్కటి చెప్పండి, 1 by 1. అది ఫైండింగ్స్. దీస్ ఆర్ ఫైండింగ్స్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ఫైండింగ్స్, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ స్టోరీ టెల్లింగ్. వాట్ ఈస్ ద అనాలిసిస్ వీ కెన్ క్రియేట్ ఫ్రమ్ ద ఫైండింగ్స్? అది ఒక్కొక్కరికి మారుతుంది. అందరికీ ఒకటే ఫైండింగ్, అందరికీ ఒకటే ఫైండింగ్సే వస్తాయి, బట్ ఫైండింగ్స్ నుంచి క్రియేట్ చేసే అనాలిసిస్ మారుతుంది అందరికీ. ఓకే, అంటే దీని నుంచి మనం ఏం స్టోరీ చెప్పగలం అనే పాయింట్ గురించి ఆలోచించాలి మనం. వాట్ కెన్ వి సే? ఏం చెప్పచ్చు? ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక చిన్న పాయింట్ని చూస్తాను. మన దగ్గర ఐ హ్యావ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఉమెన్స్ క్లాతింగ్ యాజ్ అ సేమ్ కౌంట్. రెండు సేమ్ కౌంట్ ఉన్నాయి. బట్ పాయింట్ ఏంటంటే దాని నుంచి వచ్చే ప్రైజింగ్ ఎలక్ట్రానిక్స్ మీద ఎక్కువ ఉంది. అంటే మనం ఎలక్ట్రానిక్స్ మీద ఎక్కువ డబ్బులు పెడుతున్నాం అక్కడ. అర్థమవుతుందా? ఉమెన్స్ క్లాతింగ్ మీద అంత డబ్బులు ఏం పెట్టట్లేదు అనమాట. ఎందుకు? రెండు సేమ్ ఐటమ్స్ ఉన్నా దీనికి ఎక్కువ అవుతుంది నాకు. ఇజ్ క్లియర్? దాని తర్వాత యావరేజ్ రేటింగ్ లో చూడండి. యావరేజ్ రేటింగ్ నాకు దేనికి ఎక్కువ ఉంది? మెన్స్ క్లాతింగ్ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు నేను మెన్స్ క్లాతింగ్ చాలా తక్కువ అమ్ముతున్నా, దాన్ని ఎక్కువ అమ్మితే ఇంకా బెటర్, ఎందుకంటే దానికి రేటింగ్ ఎక్కువ ఉంది కదా. అర్థమవుతుందా? ఇప్పుడు నేను అమ్మే దాంట్లో ఇది నా థింగ్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే యావరేజ్ రేటింగ్ నాకు మెన్స్ క్లాతింగ్ ఎక్కువ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ నేను మెన్స్ క్లాతింగ్ తక్కువ క్వాంటిటీ ఉన్నాయి, ఈవెన్ చెప్పాలంటే దానికి తక్కువ ప్రైస్ కూడా ఉంది. ఓకేనా? అంటే తక్కువ క్వాంటిటీ తక్కువ ప్రైస్ ఉన్నాయి, ఎక్కువ రేటింగ్ ఉంది. ఓకే, ఒక అడ్వాంటేజ్ ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ నేను, ఓకే దీనివల్ల నేను మెన్స్ క్లాతింగ్ అనేది నాకు కొంచెం బెటర్గా పోతుంది, ఎక్కువ రేటింగ్ ఉంది కాబట్టి కొంచెం క్వాంటిటీ పెంచుదాం అదే ప్రైస్లోనే, ఏమవుతుందని ఒక అనాలిసిస్ క్రియేట్ చేయొచ్చు అనమాట మనం అక్కడ. ఐ గెటింగ్ మై పాయింట్?
దెన్ ఇంకా స్టాక్, ఈ మూడింటిని కలిపే కదా నేను చెప్పింది ఇప్పుడు. సో ఎలక్ట్రానిక్ ఎక్కువ స్టాక్ ఉంది కాబట్టి ఈవెన్ ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఈ మూడింటిని కంపేర్ చేసినప్పుడు ఈ మూడింటిలో డిస్పర్షన్ ఎక్కువ లేదు, డిస్పర్షన్ కొంచెం తక్కువే ఉంది. డిస్పర్షన్ తక్కువ ఉన్నా, డిస్పర్షన్ తక్కువ ఉంది కానీ ప్రాఫిట్స్ మాత్రం మెన్స్ నుంచే ఎక్కువ వస్తున్నాయి. అంటే తక్కువ రేట్ ఉంది, ఎక్కువ ప్రాఫిట్ వస్తున్నాయి, ఎక్కువ రేటింగ్ వస్తుంది. సో మెన్స్ క్లాత్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనమాట మన దగ్గర. బట్ ఇక్కడ నార్మల్ గా చూసారు అనుకోండి, మెన్స్ క్లాత్ బెస్ట్ గా లేదు అనే పాయింట్ లాగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే డేటా చూసినప్పుడు అట్లా అనిపిస్తుంది. బట్ మనం దాన్ని అనలైజ్ చేసి దాన్ని కొంచెం అర్థం చేసుకుంటే అప్పుడు అనిపిస్తుంది, ఓకే మెన్స్ క్లాత్ మన దగ్గర బెటర్ గా జరుగుతుంది, దాన్ని ఇంకా బెటర్ గా చేస్తే ఇంకా బాగుంటది అనే పాయింట్ మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? ద థింగ్ వాట్ ఐ హావ్ సెడ్ నౌ ఈస్ కాల్ స్టోరీ టెల్లింగ్. ఇస్ ఇట్ క్లియర్? ఐ యు గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందా ఏంటనేది? సో అలా మనం అర్థం చేసుకొని దాని నుంచి ఇప్పుడు ఇలానే చేయాలి అనాలిసిస్ అనే పాయింట్ ఎక్కడా లేదనమాట. ఇప్పుడు నాకు అనిపించిన థింగ్స్ ఇప్పుడు నేను ఇవి తీసుకోవాలి కాబట్టి ఇవి తీసుకున్నా. బట్ ఇవే తీసుకోవాలని గ్యారెంటీ ఉందా ఏమైనా? లేదే. నా ఇష్టం, నేను దేంతో అయినా అనాలిసిస్ క్రియేట్ చేయొచ్చు. ఐ గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందా ఏంటనేది? సో అలా అనాలిసిస్ క్రియేట్ చేసిన తర్వాత దాని నుంచి నువ్వు ఏదో ఒక స్టోరీ అల్లాలి. యూనిట్ యాడ్ ఎనీ స్టోరీ ఫర్ దట్. క్లియరా? ఎస్ అనోనా? ఎస్. ఓకే. ఐ థింక్